నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పుస్తకాల పంపిణీ జరగడం ఆనందదాయకమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పొదలకూరులో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనలో 5 ఏళ్లు నాడు నేడు అంటూ గడిపేశారని, చివరకు నాడు లేదు నేడు లేదు అన్నారు. ఏ రంగంలో చూసినా ఘోరమైన వైఫల్యాలే కనిపిస్తున్నాయని, పొదలకూరులో ఎస్సీ హాస్టల్ను పరిశీలిస్తే పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. మంత్రులుగా వెలకబెట్టిన వారి శాఖలపై కనీస అవగాహన ఉందా అంటూ మండిపడ్డారు. ఎక్కడ కమిషన్లు వస్తాయా, ప్రజల సొత్తును ఎలా లూటీ చేయాలనే ఆలోచన తప్ప ఒక్క మంచి పని అయినా చేశారా అని ప్రశ్నించారు. మీరేనా ముగ్గురు వాళ్ళు మేము అందరూ అట్లా వస్తున్నాం సార్. అందరూ సార్ సార్ మీరు ఐదేళ్ల తర్వాత ఫస్ట్ టైం లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత వీళ్ళకి బుక్స్ వచ్చాయి ఇంటర్ విద్యార్థులు. అంతకుముందు లేవు 5 ఏళ్ళు. ఆయన అదేమంటే నేను నాడు చూడమంటాడు, నేడు చూడమంటాడు. నాడు లేదు నేడు లేదు, ఘోరమైన వైఫల్యాలు. ఇప్పుడు నేను అక్కడికి పోతున్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్ దారుణంగా ఉంది. వేరే రెంటెడ్ హౌస్ అన్నా చూడమని చెప్పాం. ఇటువంటి ఎన్నో సమీక్షలు పెట్టి ఏడిస్తే కదా మంత్రులైనా ముఖ్యమంత్రి అయినా శాఖల వారీగా సమీక్ష పెట్టి ఏడ్చారా? సెక్రటేరియట్కి ఎప్పుడైనా పోయినారా? ఏ శాఖ గురించి ఏ మంత్రికి ఏమైనా తెలుసా? దాంట్లో ఏ కమిషన్లు వస్తాయి, ఎట్ట లూటీ చేయాలా తప్ప మంచి పనికి శ్రీకారం చుట్టారా? సిస్టమ్స్ కొలాప్స్ అయినాయి. అన్ఫార్చునేట్. ఇప్పుడు కూడా మళ్ళీ మమ్మల్ని చెప్తున్నాడు 6 నుంచి 7 దాకా. కొంచెం కాదు, కొంచెం సిగ్గు శర్మ ఉండాలి. మీరేం చేశారు రాష్ట్రాన్ని? ఏమైపోయింది రాష్ట్రం? చూసుకోవాలి కదా.